ఏ విధంగా ఉందో, ఈ యొక్క అరేంజ్మెంట్ ఏ విధంగా ఉందో మనం ప్రజలు అడిగి తెలుసుకుందాం. జాతరకు వచ్చినటువంటి మీ పేరు సార్? ఇక్కడ పోయే కట్టయ్య గారు, గోరయ్య గారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? సుగర్రాయ్. చెప్పు, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడంగా ఇన్ని రోజులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి మధ్య మీ మధ్య భేదం ఏముంది? సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? ప్రతి ప్రభుత్వాలను ఏదో ఒక లోపాలు అయితే ఉంటాయి, కానీ ఈ లోపం వచ్చి కొద్ది రోజులు కదా వచ్చి బాగానే ఉంది. ఇంతవరకు అయితే భవిష్యత్తు దీన్ని ఎక్కడ చూడాలి. ఇంతవరకు అయితే బ్రహ్మాండంగానే ఉంది ఈ ప్రభుత్వంలో. ఇచ్చిన స్పందన ఇక్కడ అరేంజ్మెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉండదు సార్, ఇబ్బంది అయితే ఏం లేదు. మీకు దర్శనం కూడా ఎలా అయింది? నాకు మంచిగా దర్శనం కూడా బాగానే ఉంది. అయిందా? మీ కుటుంబ సభ్యులతో ప్రతి సంవత్సరం వస్తారా మీరు? 3 సంవత్సరాలు సార్. 3 సంవత్సరాలా? 3 సంవత్సరాలు. ప్రతి సంవత్సరము 7 వారాల జాతర జరుగుతుంది. మీరు రారా? జాతరకు మేము అందరూ సార్ అందడానికి ఎప్పటికైనా 3 సంవత్సరాలు సార్ వస్తుంది. మీరు రేవంత్ అన్న ఫ్యానా? కాకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే మాకు మా స్థానిక ఎమ్మెల్యే ఉన్నట్టు ఆయన ఫ్యాన్ అయితే కంటే ఈయన ఫ్యాన్ కాదు, మాధవరెడ్డి ఫ్యాన్. కానీ సౌకర్యాలతో మీకు అంత గట్టి ఉన్నాయి కదా. ఓకే స్టూడియో హిమాచారి గారు ఇప్పుడు గత తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. ఆ తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ ప్రజలు ఇక్కడ ప్రతి సంవత్సరం వస్తుంది. ఇక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి సార్? మంచిగా ఉంది. వాటి ఇక్కడ చాలా తెలంగాణ ప్రజలు మొత్తం ఇక్కడ మన కుమ్మడి మళ్ళీ దర్శనం చేసుకోవడానికి ఉంటాము. మా ఫ్రెండ్ కూడా వచ్చిండు. మా ఫ్రెండ్ కూడా ఫస్ట్ టైం దొరుకుని వచ్చిన మా ఫ్రెండ్ కూడా నిజాలు తీసుకుంటుండు, ప్రసాదం తీసుకుంటుండు, వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వడానికి కూడా తీసుకోవడానికి అనుకున్నాడు. ఎక్కడ ఉండు మహారాష్ట్ర. మా ఫ్రెండ్ వచ్చేసి మహారాష్ట్ర. హాయ్ బ్రో, హౌ ఆర్ యు? టెల్ మీ అబౌట్ కొమ్మరేలి మల్లన్న. आपको दर्शन करने नहीं तो सौकर्य में सब अच्छा है। हाँ आपको मुरली मल्लाना का दर्शन करने के लिए बहुत बहुत शुक्रिया कर रहा हूँ मैं। सब लोग ये మీరు చూసినట్టయితే ఇక్కడ మహారాష్ట్ర నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ అనేక రాష్ట్రాల నుంచి ఈ యొక్క దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఎందుకంటే ఇది చాలా పురాతనమైనది. ఈ యొక్క మల్లన్న దర్శనం చేసుకోవడానికి చాలా వేలాది భక్తులు తరలితరలి వస్తున్నారు. ఇది 3వ వారమైనా సరే మీరు చూసినట్టయితే క్రౌడ్ చాలామంది ఇప్పటికి కూడా విపరీతమైన మనుషులు వస్తూనే ఉన్నారు. కావున ఈ యొక్క మల్లన్న స్వామికి మనం మనస్ఫూర్తిగా అభ్యర్థన చేస్తున్నాం. అదే అధికారులకు కూడా తెలియజేయమంటే మా భక్తుల సౌకర్యార్థం అన్నీ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. ఐ న్యూస్ మీరు రాకూరు ఇక్కడ మెంబడి వస్తూనే ఉంటుంది. ఇక్కడనే ఉంటుంది. జనవరిలో ఫస్ట్ వీక్ ఉంటుంది. జనవరి నాడు మొత్తం ఇక్కడ ఉంటుంది. పబ్లిక్ అంతా ఇక్కడ ఉంటుంది. నేను కూడా గత 15 సంవత్సరాల నుంచి కంపల్సరీ కొండలు దర్శనం మాత్రం కంపల్సరీ. అలాగే మా ఫ్యామిలీ కూడా వస్తుంది. మా ఫ్యామిలీ వచ్చి వెళ్ళిపోతారు. నేను కూడా ఫ్రెండ్స్ కూడా వస్తాను. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వస్తారు. కంపల్సరీ మాత్రం కొండ దర్శనం మాత్రం కంపల్సరీ 6 వేల నుండి 6 దర్శనం మాత్రం కంపల్సరీ చేసుకుంటా. అలాగే మా మహారాష్ట్రలో